హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆగిరిపల్లి రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. వెజిటబుల్ పప్పుచారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోయిద్దండి. ఎంతో నోటికి కమ్మగా ఉండేలా అయితే చేసుకుందామండి. ఏమి తినాలనిపించినప్పుడు ఇలా పప్పుచారు చేసి పెట్టుకుంటే భలే ఇష్టంగా తినేస్తారనమాట. 2 ముద్దలు ఎక్కువే తింటారండి. ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె అయితే తీసుకోండి. అందులోకి వచ్చేసి ఇలా కందిపప్పు అయితే వేసుకోండి. నేను కందిపప్పు అయితే ఒక 1 అవర్ ముందైతే నానబెట్టుకున్నానండి, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిద్ది కాబట్టి. ఇప్పుడైతే గిన్నెలోకి వేసుకున్నాం కదండి, ఇందులోకి వచ్చేసి వాటర్ కూడా పోసుకోండి. వాటర్ అయితే తక్కువ పోసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ ఏం పట్టవండి పప్పుచారులోకి, తక్కువగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. 5 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లోపైతే మనమైతే ఒక ప్యాన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చి వెజిటబుల్స్ అయితే వేసుకోండి. మీ ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉన్నా అవైతే వేసుకోండి. పప్పుచారులకు ఏం వేసినా భలే ఉంటుందన్నమాట, టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. నేనైతే ములక్కాయలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. అలాగే బెండకాయలు ఉంటే వేసుకున్నాను, అలా టమాటాలు కూడా వేసుకోండి. ఇంకా మీ దగ్గర సొరకాయ కానీ దోసకాయ కానీ ఏమన్నా ఉన్నా సరే వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అయితే వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మంచిగా మగ్గాలన్నమాట, అప్పుడు దాకైతే మగ్గిచ్చేసుకోండి. ఈ లోపైతే మనమైతే చింతపండు అయితే తీసుకుందామండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకున్నాను. అలాగే పప్పు అయితే ఉడికిపోయిందండి. 5 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోయిందనమాట. ఇందులోకి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ఏం పట్టదన్నమాట. కారం అయితే పప్పుచారులోకి తక్కువ పట్టిద్ది, అందుకనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయింది అనమాట. ఇదైతే మెత్తగా మెతుక్కొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే వెజిటబుల్స్ అయితే కుక్ చేసుకుంటున్నాం కదండి, అవైతే కుక్ అయినాయి లేదా ఒకసారి అయితే చూద్దామండి. నాకైతే చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఇదైతే పక్కనైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక మనం పప్పు మెదుపుకున్నాం కదండి, అదైతే పొయ్యి మీద పెట్టేసుకోండి. అప్పుడే ఇంకా చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం, మొత్తం కలిసేలాగైతే ఒకసారి అయితే కలుపుకోండి. ఇందులోకి వచ్చేసి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే మీకైతే చింతపండుకి తగినంత, పులుపుకి తగినంత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పప్పుచారు అనేది ఎంత పల్స్గా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదండి, ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. ఇందులోకి వచ్చేసి మనమైతే సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే బయట నుంచి తెచ్చుకున్న సాంబార్ పౌడరే యాడ్ చేస్తున్నాను. చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. నేనైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే వాడుతున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా అదిరిపోయిద్ది అనమాట. ఇప్పుడైతే వేసేసుకున్నాను కదండి, ఇప్పుడైతే మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా అయితే ఇంకా స్టవ్ వెలిగించేసుకొని బాయిల్ చేసుకుందాము. ఇంకా ఇలా ఎంత బాయిల్ అయితే అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మీరు ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుంటే. ఇంకా ప్రాసెస్ అయిపోయిందండి. ఇప్పుడైతే మంచిగా మరిగింది కదా, ఇప్పుడైతే ఇందులోకి అయితే కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ లోపైతే మనమైతే తాలింపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి వచ్చేసి తాలింపు అయితే వేద్దామండి.
ఇలా తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. అందులో ఒక ఆయిల్ అయితే పోసుకొని ఇలాగా జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు అయితే వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయ అయితే ఇలా అయితే కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకుందామండి ఫైనల్గా అన్నమాట. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే వేడి వేడి మీద ఉన్నప్పుడే అయితే వేసేసుకోండి పప్పుచారులోకి అయితే. ఇంతేనండి, చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉండేలా అయితే మనమైతే పప్పుచారు అయితే సింపుల్గా పెట్టేసుకున్నాం కదండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో అయితే ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.